బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ తన కేసు మనం చూస్తున్నాం, చాలా మలుపులు తిరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటివరకు నెటిజన్స్ కానీ, మీడియా వాళ్ళు కానీ, జర్నలిస్టులు వాటి గురించి భిన్న అభిప్రాయాలు తెలుపుతున్నప్పటికీ కొన్ని రాజకీయ పార్టీ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు తెరవట్లేదు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అప్పుడప్పుడు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కొంచెం పర్సనల్ గా బండి సంజయ్ గారి మీద వ్యక్తిగత గర్జ్ అన్నట్టు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందులో కొంతమంది ముఖ్య నాయకులు ఈ ఇష్యూ గురించి, బండి భగీరథ్ పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న ఈ బండి భగీరథ్ గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి మాట్లాడుకుందాం. మొదటగా ఇటీవలే పార్టీ పెట్టిన తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయ కవిత ఏం మాట్లాడిందంటే, ఒక రిపోర్టర్ అడిగితే దీని వెనకాల ఎవరున్నారో తెలుసు, ఇది ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు అని ఆమెకు ఒక చిన్న నవ్వు నవ్వింది. మీరు ఒకవేళ ఉద్యమం చేయాలనుకుంటే ప్రధానమంత్రి గారి నుండి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి అని ఆమె చెప్పడం జరిగింది. ఒకసారి వీడియో చూడండి. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడతాను తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్గా నచ్చను. చూసారు కదా, ఈ వీడియోలో ఆమె క్లియర్ గా చెప్తుంది దీని వెనకాల ఎవరున్నారు అని. అంటే ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారు ఉన్నారు అని ఆమె ఒక సిమ్టమ్స్, ఒక సైన్ ఇచ్చినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇది మాత్రమే కాదు, ఇంకొక వీడియోలో ఆమె ఏమన్నదంటే, అసలు తను దోషం తెలియనా నిర్దోషం తెలియనా తను మేల్ అబ్బాయి, కానీ ఆ అమ్మాయికి మాత్రం ఎక్కడైనా ఒక బర్బితలు అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు ఈ విషయంలో కొంచెం సెన్సిటివ్ గా ఉండాలి. దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అత్యుత్సాహం ఏదైతే ఉందో, అంటే బండి సంజయ్ గారిని పర్సనల్ గా తీసుకొని వాళ్ళ గురించి పదే వీడియోలు చేయడం ద్వారా బండి సంజయ్ అనుచరులు ఈరోజు ఆ పిల్ల ఫొటోస్, ఆ పిల్ల వీడియోస్ వైరల్ చేస్తున్నారు. కాబట్టి దీని కూడా కారణం బీఆర్ఎస్ పార్టీ అని తను చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా బండి సంజయ్ గారిని కానీ, భగీరథుని కానీ ఆమె విమర్శించలేదు. ఆమె టార్గెట్ 2-3 సార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడినా కేటీఆర్ గురించి అన్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ గారు ఏం మాట్లాడారంటే, మహిళల భద్రత, ప్రభుత్వ భద్రత, చట్టం అందరికి సమానమే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆల్రెడీ పోక్సో కేసు అయింది కదా, మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆమె పక్షాన రేవంత్ రెడ్డి ఉంటాడు అని ఆశిస్తున్నానని ఓవైసీ గారు కూడా చెప్పడం జరిగింది తప్ప అంతకు మించి పెద్దగా మాట్లాడలేదు. दूसरी बात यह है कि पॉस्को एक्ट बुक हुआ है. कल मीडिया ने, आज मीडिया रिपोर्ट किया कि रेवंत रेड्डी ने एज ए मुख्यमंत्री ये ऐलान किया है कि एक्शन लो. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సీఎం హోదాలో ఉండు కాబట్టి ప్రతి విషయాన్ని ఆయన మాట్లాడితే కూడా బాగుండదు అనుకుంటో ఏమో తెలియదు, కానీ ఆయన ఇంతవరకు మాట్లాడలే. బట్ సిట్ విచారణకు మాత్రం ఆదేశాలు జారీ చేసిండు, ఆ విచారణ కొనసాగుతుంది. అంటే ఆయన ఎంటర్ అయినట్టయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ నుండి పెద్ద ఎవ్వరు మాట్లాడలేదు. ఒక్కసారి పొన్నం ప్రభాకర్ గారు మీడియా ముందుకు వస్తే అప్పుడు ఆయన ఏమన్నా అంటే, వాళ్ళు సేమ్ క్యాస్ట్, మున్నూరు కాపులు, వాళ్ళ పంచాయతీ, వాళ్ళ కులం పంచాయతీ వాళ్ళు చేసుకుంటారు, పెద్దగా మీ అందరికి ఇంట్రెస్ట్ ఏందని. అంటే ఒక మంత్రి స్థాయిలో ఆ విధంగా ఎవరు కూడా మాట్లాడరు. ఇంకా కులం పంచాయతీల కాడ ఉండరు అనేది చాలా మంది నెటిజన్స్ నుంచి ఆయనకు ఒక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇక బీఆర్ఎస్ లో అయితే గంగుల కమలాకర్ కానీ ఇంకొకరు కానీ చాలా మంది సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ప్రతిరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఎన్ని వీడియోలు మాట్లాడారంటే మనం ఇక్కడ ప్లే చేయలేం, కానీ ఒక వీడియో అయితే అసలు ఈయన కనబడట్లేదు, ఈ వేషంలో ఉంటే ఈ విధంగా ఉంటాడు, ఈ వేషంలో ఉంటే ఈ విధంగా ఉంటాడు, ఆయన కనబడితే 1098 కాల్ చేయండి అని ఆ అబ్బాయి ఫోటో చూపించుకుంటూ కూడా మీడియాకి చూస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన ఎంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా, లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ అబ్బాయి, ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ,
ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఈ ఇక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఒక సామాన్యురాలు కాల్ చేసింది. ఏం సార్ ప్రతి సమస్య గురించి మాట్లాడతారు కదా, మరి బండి భగీరథ్ ఏదైతే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ఇంకా చెప్పాలంటే నిందితుడిగా ఉన్నాడు, తన గురించి ఏం మాట్లాడతలేవు అని దాని ఒక సామాన్యురాలు కాల్ చేస్తే అసలు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని సున్నితంగా తిరస్కరించాడు. వీళ్ళు మాత్రమే కాదు, ప్రతి సమస్యకు రెస్పాండ్ అయ్యే ఆకుల శ్రీవాణి అని ఎక్స్ కార్పొరేటర్, మౌనిక సుంకర, అదేవిధంగా కరాటి కళ్యాణి, ఈ బీజేపీ స్టాండ్ తీసుకునే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు మాట్లాడలేదని నెటిజన్స్ అయితే విపరీతంగా వాళ్ళని ట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కవిత క్లియర్ గా చెప్తుంది, ఇప్పుడు ఇంతమంది ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరికంటే కూడా చాలా భిన్నంగా కవిత ఏమంటుందంటే, పిల్లోడు అందులో పాలిటిక్స్ లో లేని పిల్లోని తీసుకొచ్చి డ్రామాలు ఎందుకు, ఇది ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు అని తను నవ్వడం జరుగుతుంది. ఇండైరెక్ట్ గా తన సైన్ ఏంటంటే కేటీఆర్ గారే దీని వెనకాల ఉన్నారు, ఒక కుట్ర పన్నిండ్రు అంటే టార్గెట్ ఇప్పటికి కూడా బండి సంజయ్ గురించి లేదు, లేదా ఇంకొక పార్టీ గురించి లేదు, కేవలం కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఆమె చిరునవ్వు వెనకాల ఒక అర్థం ఉన్నట్టు క్లియర్ గా మనకైతే అర్థమవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ ఈ విషయం గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి.